వెల్కమ్ బ్యాక్ గైస్. ఇక్కడ ఒక గూగుల్ యాడ్స్ అకౌంట్ రీఛార్జ్ అవ్వట్లేదని చెప్పారు. సో అదేందో చూద్దాం. ఒకసారి బిల్లింగ్కి వెళ్దాం. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇక్కడ చూడొచ్చు, యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు డూ దిస్ అని ఇచ్చారు. ఇట్లాంటి ఎందుకు వస్తాయంటే, అడ్మిన్ వేరే వాళ్ళ మీద ఇలాంటి మెసేజ్ ఎందుకు వస్తుందంటే, ఒకవేళ అడ్మిన్ వేరే వాళ్ళు అయి ఉంటే ఈ విధంగా వస్తుందన్నమాట. అదే ఇప్పుడైతే దీనికి అడ్మిన్ ఇతనే ఉన్నాడు. అయితే ఈ అకౌంట్కి మనము వచ్చే విధంగా చేయాలి. దానికోసం ఆల్రెడీ ఒక ఫామ్ ఫిల్ చేశాడంట. దానికోసం 24 to 48 hours వెయిట్ చేయమన్నారు. దానికి బదులుగా మళ్ళీ ఒక మెయిల్ వచ్చింది. అదేంటంటే 24th రోజు ఒక మెయిల్ వచ్చింది గైస్. అదేంటంటే ఈరోజు 26th. Thank you for taking the time to submit your information for verification. Unfortunately, what you submitted can't be used to verify అని ఇచ్చారు. సో ఇది మళ్ళీ సబ్మిట్ చేయడానికి ఇక్కడ ఫిల్ క్లిక్ హియర్ అని ఇచ్చారు. సో ఇది క్లిక్ చేస్తున్నాను నేను. ఇది క్లిక్ చేయగానే గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది మనది రావాలి. ఇక్కడ ఇతని అకౌంట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అని ఉంది. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ లేదు. సో కాంట్రాక్షన్ సిమెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయాలి. చూడండి, ఈ విధంగా రావాలన్నమాట. చూడొచ్చు, ఈ కలర్ గ్రే ఉంది, ఇక్కడ కూడా కలర్ గ్రే ఉంది. సో ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్త చేయాలి. వెరిఫై యువర్ అకౌంట్, యూ విల్ నీడ్ ఏ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి, ఏ డాక్యుమెంట్ సచ్ యాజ్ బ్యాంక్ స్టేట్మెంట్, యూటిలిటీ బిల్ అని ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్స్ అన్ని నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నా గైస్. సో నోట్ ప్యాడ్ అట్లా నీట్గా టైప్ చేసి పెట్టుకున్నా. మీరు కూడా ఇదే విధంగా టైప్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ నేమ్ వచ్చేసి ప్రకాష్, లాస్ట్ నేమ్ వచ్చేసి దీపక్ జాదవ్. సో అది నేను టైప్ చేస్తున్నా. ఈమెయిల్ ఐడి ఇదే. సెకండరీ ఈమెయిల్ ఐడి ఏదైనా ఉంటే ఏమన్నారు. సో నేను ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నా. ఓకే, సెకండరీ ఈమెయిల్ ఐడి. ప్లీజ్ సెలెక్ట్ ద ఇంపాక్టెడ్ గూగుల్ సర్వీస్ అంటే మనం గూగుల్ యాడ్స్ ఉపయోగిస్తున్నాం కాబట్టి గూగుల్ యాడ్స్ సెలెక్ట్ చేస్తున్నా. పేమెంట్స్ ప్రొఫైల్ ఐడి అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ గూగుల్ యాడ్స్ అకౌంట్కి వెళ్ళాలి. ఇక్కడ బిల్లింగ్లో సెట్టింగ్స్కి వెళ్ళాలి. ఇక్కడ సెట్టింగ్స్లో ఇదనమాట చివరిగా ఉంది కదా, ఇదేమో గూగుల్ యాడ్స్ అకౌంట్ ఐడి, ఇదేమో గూగుల్ పేమెంట్స్ ఐడి. వాళ్ళు గూగుల్ అకౌంట్స్ ఐడి అడిగారు కాబట్టి గూగుల్ అకౌంట్ ఐడి అన్న ప్రొఫైల్ ఐడి అన్న ఒకటే. ఇది కాపీ చేస్తున్నా. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా గైస్. ఇక్కడ చూడవచ్చు, ఇదే అనమాట. సో ఈ విధంగా చేసి ఇక్కడ గవర్నమెంట్ ఇష్యూ ఐడి ఏదైనా ఏమంటున్నారు, డ్రైవర్స్ లైసెన్స్, నేషనల్ ఐడెంటిఫికేషన్ కార్డ్, పర్మనెంట్ రెసిడెన్స్ అంటే నా దగ్గర ఒక పాన్ కార్డ్ ఉంది, అది అప్లోడ్ చేస్తున్నా. ఓకే, సో చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇక్కడ డెస్క్టాప్లో ఆల్రెడీ నేను సేవ్ చేశాను. పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒకటే దాంట్లో ఉంది, అది నేను సెలెక్ట్ చేస్తున్నా గైస్. సెలెక్ట్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా. డస్ ఐడి షో యువర్ హోమ్ అడ్రస్ ఆన్ ది ఫ్రంట్ అని ఇచ్చారు. సో ఇక్కడ అడ్రస్ ఏం చూపించట్లేదు. సో నో అని సెలెక్ట్ చేస్తున్నా. డస్ ఐడి షో యువర్ హోమ్ అడ్రస్ ఆన్ ది రివర్స్ సైడ్ ఆఫ్ ది ఇంక్లూడ్ ఐడి అన్నారు. పాన్ కార్డ్లో అవి ఉన్నాయి కదా, అడ్రస్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అడుగుతున్నారు. దీనికోసం నేను ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అప్లోడ్ చేయొచ్చు గైస్. అయితే ఇక్కడ వాళ్ళు అడిగారు ఏమన్నా బ్యాంక్ స్టేట్మెంట్, క్రెడిట్ కార్డు, యూటిలిటీ బిల్, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్, కరెంట్ రెంటల్ లీజ్ అగ్రిమెంట్, ఇవేమన్నా ఏమన్నారు. సో నేను అవేం లేవు నా దగ్గర. ఆధార్ కార్డు ఉంది, అది అప్లోడ్ చేస్తున్నా. ఆధార్. ఓకే, ఓపెన్. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇక్కడ ప్రొఫైల్ ఐడి ఎంటర్ ఓన్లీ నంబర్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ డాష్లు పెట్టద్దు అనమాట. కాపీ పేస్ట్ చేశాను కదా, మీరు కూడా ఇలా మాస్గా కాపీ పేస్ట్ చేయకండి, ఇట్లా నీట్గా టైప్ చేయండి. ఓకే, టైప్ చేసి డస్ ఐడి షోస్ యువర్ హోమ్ అడ్రస్ ఆన్ రివర్స్ సైడ్ ఆఫ్ ది ఐడి అని ఇచ్చారు. ఎస్ సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఆధార్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ ఆధార్ సెలెక్ట్ చేస్తున్నారు. సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. సబ్మిట్ చేయగానే యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెండ్, థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ అని వస్తుంది గైస్. అయితే ఈ సబ్మిట్ అయ్యాక 24 to 48 hours వరకు మనకు మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చాక మనకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది గైస్. అప్పుడు రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. ఒక్కసారి మనం ఈమెయిల్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, గూగుల్ పే సపోర్ట్, థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ డాక్యుమెంట్స్ అని వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ టు ద
information request. We have received your documents and will respond you submission within 48 hours అని ఇచ్చారు. సో 48 hours తర్వాత మనకి అది వచ్చేస్తుంది. దాని తర్వాత మన అకౌంట్ కూడా వెరిఫై అవుతుంది అనమాట. అయితే నేను మళ్ళీ ఇది వెరిఫై అయ్యాక వస్తాను గైస్. ఓకే, హే గాయస్, గుడ్ న్యూస్. 24 hours తర్వాత అంటే నాకు పొద్దున్నే వచ్చింది ఈ ఈమెయిల్. గూగుల్ పేమెంట్స్ అకౌంట్ వెరిఫైడ్ అని వచ్చింది ఈ విధంగా. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ టు యువర్ రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. వీ ఆర్ రివ్యూడ్ యువర్ డాక్యుమెంట్స్ అండ్ కెన్ కన్ఫర్మ్ యూ దట్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ రీయాక్టివేటెడ్. వీ అప్రిషియేట్ యువర్ కోఆపరేషన్ అని ఇచ్చారు. సో ఒక్కసారి ఇక్కడ గూగుల్ యాడ్స్ అకౌంట్కి వెళ్దాం. ఇక్కడ యాడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నే క్లయింట్ రీఛార్జ్ కూడా చేశారు. ఒక్కసారి బిల్లింగ్కి వెళ్ళి సమ్మరీకి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు 5,000 అమౌంట్ రీఛార్జ్ కూడా చేశారు మార్నింగే. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే ఎస్ పేమెంట్ మెథడ్ అడుగుతుంది. ఇంతకుముందు పేమెంట్ మెథడ్ అడగలేదు, ఇప్పుడు పేమెంట్ మెథడ్ అడుగుతుంది. ఈ విధంగా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు గైస్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తున్నాను. నా నంబర్ వచ్చేసి 8885577322. నాకు కాల్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ గైస్.